So good morning my dear students. In this video I am going to explain base catalyzed reactions of carbonyl compounds. So carbonyl సమ్మేళనాల క్షార సమక్షంలో ఉత్ప్రేరక చర్యలు ఆల్డోల్ సంగణన చర్య కండెన్సేషన్ ఆఫ్ aldehydes, that is aldol condensation reaction. So this reaction is also known as self-condensation reaction. Aldol condensation reaction is also known as self-condensation reaction or aldol సంగణన చర్యను స్వయం సంగణన చర్య అని అందరు. సో ఆల్డోల్ సంగణన చర్యకు మరొక పేరు స్వయం సంగణన చర్య. సో ఈ చర్య క్షార ఉత్ప్రేరక సమక్షంలో అంటే క్షారాన్ని కెటలిస్ట్గా పిక్ చేసి దాని ప్రజెన్స్లో మనం రియాక్షన్ను కంటిన్యూ చేస్తాం. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ aldehydes in presence of base, they undergoes self condensation and form aldol. So this reaction is known as aldol condensation reaction. అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఒక ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూపు ఓల్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కన్వర్ట్స్ టు alcohol group. So here excess of aldehydes, alpha hydrogens having excess of aldehydes or ketones, they undergo self condensation in presence of base and form aldol. So this reaction is known as aldol condensation reaction. Alpha hydrogenulu gala ఆల్డిహైడులు లేక కీటోనులు రెండు పాల్గొంటాయి. సో ఆల్ఫా హైడ్రోజనులు గల ఆల్డిహైడులు లేక కీటోనులు క్షార సమక్షంలో స్వయం సంఘననము జరిపి ఆల్డోల్ను ఏర్పరుస్తాయి. ఈ చర్యనే ఆల్డోల్ సంఘనన చర్య అని అందరు. సో నేను ఈ రియాక్షన్కు ఎగ్జాంపుల్గా అసిటాల్డిహైడ్ను పిక్ చేసుకున్నాను. అసిటాల్డిహైడ్. So excess of acetaldehyde in presence of base, strong base ka nenu sodium hydroxide. So excess of acetaldehyde is undergoing self condensation in presence of base, that is sodium hydroxide, and forms aldol. So one of the aldehyde functional group is converting into alcohol. సో ఎక్కడ మనకు కండెన్స్ అయ్యింది రియాక్షన్లో. సో ఎందుకు మనం ఇక్కడ సెల్ఫ్ కండెన్సేషన్ అన్నాము, మరి రియాక్షన్లో ఎక్కడ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ కాలేదు, బై ప్రోడక్ట్గా ఫామ్ కాలేదు అంటే సో మెకానిజంను ఫాలో అయితే సో వి విల్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈజ్ ఏ కండెన్సేషన్ రియాక్షన్. సో చర్యా విధానంలో మనకు అది సంగణన చర్య అని తెలుస్తుంది. సో కాబట్టి మెకానిజం. సో ఇన్ ఫస్ట్ స్టెప్, first formaldehyde molecule attacks base, that is nucleophile OH-. సో క్షారంలో ఉన్నటువంటి OH- న్యూక్లియోఫైల్తో మొదటి ఆల్డిహైడ్ అణువు తాకిడి జరిపి ఒక నీటి అణువును కోల్పోయి, సో ఫస్ట్ స్టెప్లోనే బై ప్రోడక్ట్గా వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయి విల్ గెట్ కార్బేన్ అయాన్. అంటే ఫార్మాల్డిహైడ్లో ఉన్న అసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ కాదు అసిటాల్డిహైడ్. ఎందుకు ఫార్మాల్డిహైడ్ కాదు అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఫార్మాల్డిహైడ్లో లేవు, ఆల్ఫా హైడ్రోజన్స్ ఫార్మాల్డిహైడ్లో 0. సో కాబట్టి ఆల్డోల్ కండెన్సేషన్లో ఫార్మాల్డిహైడ్స్ ఇన్వాల్వ్ కావు. మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేది. సో కాబట్టి మెకానిజంలో ఇన్ ఫస్ట్ స్టెప్ అసిటాల్డిహైడ్లో CH3 CHOలో CH3లో ఉన్న 1 హైడ్రోజన్
OH మైనస్తో కలిసి వాటర్ మాలిక్యూల్గా రిలీజ్ అవుతుంది. అంటే న్యూక్లియోఫైల్ OH మైనస్తో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి CH2 మైనస్, అక్కడ H ప్లస్గా ఎలిమినేట్ అయిపోయింది. CH3లో H ప్లస్గా, Cకి Hకు మధ్య ఉన్న బాండును C తీసేసుకుంటుంది. సో కాబట్టి C క్యారీస్ నెగటివ్ చార్జ్. సో విల్ గెట్ కార్బేన్ అయాన్. సో from acetaldehyde, proton will be released in presence of nucleophile, that is OH minus, and form carbene ion. C minus ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఫస్ట్ స్టెప్లోనే రిలీజ్ అయ్యింది బై ప్రోడక్ట్గా. కాబట్టి ఇదేం రియాక్షను? కండెన్సేషన్ రియాక్షన్. సో ద ఫార్మ్డ్ కార్బేన్ అయాన్ ఇన్ సెకండ్ స్టెప్. In second step, the formed carbene ion attacks సెకండ్ అసిటాల్డిహైడ్ మాలిక్యూల్. సో రెండవ అసిటాల్డిహైడ్ అణువును ఫామ్ అయిన కార్బేన్ అయాన్ను అటాక్ చేస్తుంది. ఎక్కడ అటాక్ చేస్తుంది అంటే సెకండ్ అసిటాల్డిహైడ్ మాలిక్యూల్లో C+O C+O ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ కార్బన్ atom. సో ఇన్ ద pi electrons of this CO group shifted towards oxygen atom. So thereby oxygen carries negative charge, carbon carries positive charge. ఆ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి CH2 మైనస్, దట్ ఈస్ కార్బన్ అయాన్ జత కూడి విల్ గెట్ ఆక్సైడ్ అయాన్. సో ఇన్ ఫస్ట్ స్టెప్ acetaldehyde molecule is releasing one proton from acetaldehyde molecule. It is releasing one proton in presence of base, that is OH minus, and forms carbene ion. So this carbene ion attacks second acetaldehyde molecule and forms oxide ion. From this oxide ion లేదా to this oxide ion water molecule is added. సో ఆక్సైడ్ అయాన్ను వాటర్ మాలిక్యూల్ యాడ్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్లో ఉన్న H+ అయాన్స్ను ఆక్సైడ్ అయాన్ అబ్జార్బ్ చేసుకొని ఆల్డోల్ ఫామ్ అవుతుంది. మనం తీసుకున్న కెటలిస్ట్ OH మైనస్, దట్ ఈస్ న్యూక్లియోఫైల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మెకానిజంలో ఫస్ట్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ కార్బేన్ అయాన్, ఇన్ సెకండ్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ అయాన్, ఇన్ థర్డ్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్డోల్. సో మొదటిది కార్బేన్ అయాన్ ఏర్పడుట, రెండవది ఆక్సైడ్ అయాన్ ఏర్పడుట, మూడవది ఆల్డోల్ ఉత్పన్నము ఏర్పడుట. సో ఇది ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్. సో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ aldehydes and ketones, they undergo self condensation in presence of base and form aldol. So this reaction is known as aldol condensation reaction. So ఇది ఆల్డోల్ సంగణన చర్య. ఆల్ఫా హైడ్రోజనులు గల ఆల్డిహైడులు లేక కీటోనులు క్షార ఉత్ప్రేరక సమక్షంలో స్వయం సంఘననము చెంది ఆల్డోల్ను ఏర్పరచును. ఈ చర్యనే ఆల్డోల్ సంఘనన చర్య అని అందరు. సో నేను ఈ స్లైడ్లో అసిటాల్డిహైడ్స్ను ఎగ్జాంపుల్గా తీసుకొని, అసిటాల్డిహైడ్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రియాక్షను మెకానిజము ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో థ్యాంక్ యూ.